హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీరో టు హీరో. ఈరోజు అయితే నేను నా 7 days ఒక ఎక్స్పీరియన్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ రోజు అయితే తక్కువ పార్సల్ వచ్చి అలాగా ఈ వారం మొత్తం అయితే నాకు బాగానే గడిచిందనమాట. నాకైతే పెట్రోల్ అయితే కలిసి వచ్చిందనమాట. ఎందుకంటే ఒకే కస్టమర్వి 2-3 రావడం వల్ల. అండ్ ఈ వారంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే నాకు చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే డెలివరీ బాయ్ అంటే చాలా చిన్న చూపు చూస్తున్నాను అనమాట. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఏమైనా తప్పుడు పని చేస్తున్నామా, లేదా మర్డర్ చేసామా, లేకపోతే మానభంగం చేసామా? అందరూ డెలివరీ బాయ్ చేస్తున్నావా, అవునా అని అంటున్నాను అనమాట. అప్పుడే డిసైడ్ అయితే అయ్యాను అనమాట, ఎలాగైనా సరే డెలివరీ బాయ్ అంటే ఏంటో చూపించాలి, డెలివరీ బాయ్ ఏం చేయగలడో చూపించాలి. అందుకోసమే ఫస్ట్ అయితే నా అప్పు అయితే క్లియర్ చేస్తాను. గాయస్, డే 22 అయితే ఒక పార్సల్ అయితే ఇచ్చింది, దానికి గాను 15 రూపాయలు అయితే వచ్చింది. డే 23 అయితే నేను 16 పార్సల్ అయితే కంప్లీట్ చేశాను, 240 రూపాయలు అయితే వచ్చింది. డే 24 అయితే 25 పార్సల్ అయితే కంప్లీట్ చేశాను, దానికి గాను 375 రూపాయలు అయితే వచ్చింది. డే 25 అయితే 5 ఆర్డర్లు అయితే ఇచ్చాను, దానికి గాను 75 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదేవిధంగా 26 అయితే నేను 43 ఆర్డర్లు అయితే ఇచ్చాను, దానికి గాను 645 రూపాయలు వచ్చింది. డే 27 అయితే 40 ఆర్డర్స్ అయితే ఇచ్చాను, దానికి గాను 600 రూపాయలు అయితే వచ్చింది. డే 28 అయితే నేను 12 పార్సల్ ఇచ్చాను, దానికి గాను 180 రూపాయలు అయితే వచ్చింది. నాకు మొత్తం కలిపి 2130 రూపాయలు అయితే వచ్చింది. ఈ డబ్బులతో నేనైతే ఈఎంఐ అయితే కడుతున్నాను అనమాట.